Hello everyone, this is Shweta. My name is Inder and welcome to our channel. So we are going to react on next scene of movie Ori Devada. Let's watch it. Yeah, Devada. ఏనా ఈ ఖాళీ ప్లేస్ పేరు లవ్ కోర్టు పొద్దున ఆఫీస్నావా కన్ఫ్యూట్ అంత పెద్ద కోర్టు నేను ఆఫీసా నువ్వు 1.5 ఆఫీసర్ అంటున్నావు పొద్దునే వస్తారా బాబు ఎక్కడి నుంచి వస్తారు ఏ అర్జున్ దా చెప్పిన కదా నువ్వు వస్తావని ఏమైంది భయపడుతున్నావా దా చెప్పరా మీరంతా అసలు కోర్టులో జరిగేదంతా నీకు ఎట్లా తెలుసు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు నీ బాస్ ఎవడు ఎవరు నీ బాస్ ఎవడు Okay. Oh ho ho. సార్ ఎవరు సార్ మీరు నా లైఫ్ తో డ్రామా ఎందుకు ఆడుతున్నారు Oh. Nice. Victory, Venkatesh. ఏ అర్జున్ ఎలా ఉన్నావు కోర్టులో అంతా బానే ఉందా సార్ ఎవరు సార్ మీరు రిలాక్స్ Ah. కూర్చో కూర్చో ఏ జూనియర్ రా ఏంటమ్మా రా కూర్చో ఏంట్రా వచ్చి కూర్చో Hmm. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి జవాబు నేను ఇస్తానమ్మా అంతకంటే ముఖ్యంగా నీకు కావాల్సింది డివోర్సే కదా నేను ఇప్పిస్తాను కదా నన్ను నమ్ము ఎవరు మీరు ఆ కామెడీ చేయకండి ఏ Comedy. కస్టమర్ వెళ్ళిపోతా ఉంటే చూస్తా కూర్చుంటావు సార్ చెప్పిన కదా కూర్చో ఏంటి అర్జున్ ఇది ఇలా తొందరపడితే ఎలా ఇలా తొందరపడడం వల్లే ఇక్కడ దాకా వచ్చావు నువ్వు మా వాళ్ళకు ఊపిరి ఎక్కువ వచ్చు తక్కువ అనుకు డివోర్స్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు కరెక్ట్ గా ఒక్క రీజన్ చెప్పు నేను ఇప్పించేస్తాను ప్రామిస్ టైం గురించి టెన్షన్ పడకే టైం అనేది లేదు Hmm. అది ఉంది అని నీకు అనిపిస్తే మా సార్ నీ కేసు షార్ప్ 3 o'clock కి క్లోజ్ చేస్తారు ఏమంటారు సార్ షాప్ Ah. లవ్ మ్యారేజా Huh? పెళ్లి తర్వాత లవ్వా No. లేదు సార్ లవ్ కాదు అరేంజ్ కాదు ఏం పెళ్ళా ఏం దరిద్రం ఇది లవ్ లేని లవ్ మ్యారేజ్ సార్ లవ్ లేని లవ్ మ్యారేజా సార్ వీడు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్ సార్ చిన్నగా ఉన్నప్పుడు నాతో బెస్ట్ ఫ్రెండ్ ఉన్న ఒక అమ్మాయి సడన్ గా పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నో చెప్పడం నా దగ్గర పెద్ద రీజన్స్ లేకుంటే సో ఎస్ చెప్పా అంతకు మించి లవ్ గిఫ్ ఏం లేదు సార్ ఇదేనా లవ్ లేని లవ్ మ్యారేజ్ అప్పుడు ఇదే మాకు పెట్టుకో నో అనాల్సింది కదా మన వాళ్ళ ప్రాబ్లం ఇదేనమ్మా నో చెప్పాల్సిన చోట ఎస్ చెప్తారు ఎస్ నీకు బుద్ధి లేదా సార్ చిన్నగా ఉన్నప్పటి నుండి ఇద్దరం ఫోన్ మాట్లాడుకుని ఎవరింట్లో వాళ్ళు పడుకునే వాళ్ళు పెళ్లి అయితే ఒకే ఇంట్లో ఫోన్ మాట్లాడుకుంటే పడుకునే వాళ్ళం అని చెప్పి ఎస్ చెప్పా కానీ తర్వాత అర్థమైంది సార్ నేను ఎంత పెద్ద తప్పు చేశాను రేయ్, వద్దు. బరాబర్ చెప్పారు సార్ మీరు Ah. ఏంటి అర్జున్ ఇది సార్ వైఫ్ లో ఫ్రెండ్ చూడొచ్చు సార్ కానీ ఫ్రెండే వైఫ్ లాగా వచ్చిందా Ah. అమ్మో, నన్ను అడగండి సార్ కథలుగా చెప్తాను మీకు సరే మీరిద్దరు ఈజీగానే ఒప్పుకున్నారు మరి ఇంట్లో వాళ్ళు ఇంటర్ కాస్ట్ కదా పెద్ద రామాయణం జరుగుంటది సార్ నెక్స్ట్ డేనే అబ్బా కూతురులు వచ్చి ఇట్లా తిష్టేసారు మమ్మీ కాంప్లా హే అర్జున్ చెడ్డి బాగుంది ఇది ప్రింట్ అదిరిపోయింది సూపర్ రేయ్, అన్ని పెళ్లి చేసుకుంటానన్నావా అలా నోరు తెరుచుకుని చూస్తావేంట్రా Okay. చెప్పు ఇప్పుడు వరకు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ తిరిగారు అంటే ఇప్పుడు కూడా ఫ్రెండే నాన్న సార్ ఎలా సార్ ఇలా సార్ అదే ఎలా సార్ అన్నట్టున్నారు అరే రే. ఇట్స్ ఓకే సార్ అర్జున్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా అమ్మాయిని బాగా చూసుకుంటాడని నా నమ్మకం ఇంకేం కావాలి సార్ నాకు మీ స్టేటస్ వేరు ఇది సెట్ అవ్వదు సార్ జీసస్ క్రైస్ట్ అలా అనొద్దు సార్ మీరు ప్లీజ్ నేను పుట్టినప్పుడు ఈ స్టేటస్ తో పుట్టలేదు సార్ ట్రస్ట్ మీ నాకు నా అను సంతోషమే ముఖ్యం సార్ ఏం అనుకోకపోతే
మేమేమైనా క్రిస్టియన్స్ అని ఆలోచిస్తున్నారా? అబ్బే అలాంటిది ఏమీ లేదు సార్, మాకు పట్టింపు లేదు. మరి ఇంకేంటి సార్? ఉద్యోగం ఏది లేదు, 2 ఏళ్ళు ఖాళీగా ఉండి ఇప్పుడే కదా సార్ సప్లైస్ క్లియర్ చేసింది. అదంతా మీరు ఆలోచించకండి సార్. అసలు అంటే వేరెక్కడో కంపెనీలు చేసే బదులు నా దగ్గరే చేసుకుంటాడు ఉద్యోగం. అదే రిలాక్స్ గా ఉండండి. అంటే ఆఫ్ కోర్స్ అర్జున్ నీకు ఓకేనా? వాడిని ఏంటి సార్ అడిగేది? పిల్లనిస్తా ఉంటున్నారు, జాబ్ ఇస్తా ఉంటున్నారు, మీరు చాలా గ్రేట్ సార్. అయ్యో సైడ్ ఎప్పుడు పెట్టుకుందాం? ఓకే మీ మామ బంగారం రా. ఆ. ఏమంటారు సార్? ఎవరు? మా మామ ఓకే బంగారం. వెయిట్ ఫస్ట్ మొత్తం చెప్పేది నువ్వు. పెళ్లి వాళ్ళ ఆచారం ప్రకారం చర్చిలోనా లేదా మా ఆచారం ప్రకారం గుడిలోనా కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం సార్. బట్ 5 స్టార్ హోటల్లో రిసెప్షన్, వెడ్డింగ్ గిఫ్ట్ గా 14th ఫ్లోర్ లో స్కై వ్యూ అపార్ట్మెంట్ తో లైఫ్ జాలీగానే స్టార్ట్ అయింది సార్. ఓకే సరే మ్యాటర్ చెప్తున్నా సార్. We'll try once again. a girlfriend and oh shit, no, it won't happen, I guess. ఎందుకు అవుతున్నా? నువ్వు నేను ఫ్రెండ్స్ కదా, నువ్వు సడన్ గా వస్తుంది నీకు. సర్లే, ఫోర్స్ చేసుకోవద్దు, జరగాల్సినప్పుడు జరగదు. She's good, షూరా? యా షూర్. హనీమూన్ కూడా తర్వాత ప్లాన్ చేద్దాం. పొట్టి నూడిల్స్ పడుకున్నాం. That's what. అంటే సార్ చిన్నకున్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ లా పెరిగాం. సడన్ గా పెళ్లి చేసి ఒక రూమ్ లో వేసి రొమాన్స్ చేయమంటే ఏదో చీప్ గా ఏదోలా అనిపించింది సార్. మీకు అర్థమవుతుంది? సరే సరే ముందుకు రొమాన్స్ లేకుండా ఫస్ట్ 3 వీక్స్ బాగానే గడిచిపోయింది సార్. ఓకే నా ప్లేస్ ఏది? అది నా ప్లేస్. సామాజిక Equally. ఇది మనల్ కాదు. సారీ అన్న, మా తాతకి కొంచెం మెమరీ ప్రాబ్లం. ఓ తాతయ్య, నో ఇట్స్ ఓకే, ఇట్స్ కామన్. ఇది వరకడి చేస్తాలేగా ఈ నాటికి యొక్క పొట్టి నూడిల్స్ నా ఫ్రెండ్. నా వైఫ్ డిస్టర్బ్ చేయకుండా నేను మనీ వేయాలి. అయ్యో, నీకు కూడా మా తాతలాగా మెమరీ ప్రాబ్లమా? మనీని వేసావా? పొట్టి నూడిల్స్ వాట్ వెయిట్. మా అమ్మ దోశ విలువ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దోశ రానే దీన్ని దోశ దోశ అర్జున్, మండే నుంచి నాన్న నిన్ను ఆఫీస్ కి రమ్మంటున్నారు. నీకు ఓకే కదా? ఓకే 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 అంటున్నాను. ఎప్పుడు మూడు పెళ్ళైనా మాట్లాడు.
మనీ నేసావా? సింగిల్ మీనింగా డబుల్ మీనింగా? సింగిల్ సార్. తర్వాత ఏమైంది? ఆ తర్వాత మా మామ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఏం పను? ఆఫీస్ కి టై ఎందుకురా? పొట్టి నూడిల్స్ ఫస్ట్ టైం నువ్వే. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. నాకా? ఎస్ సార్. గుడ్ మార్నింగ్. లైఫ్ లో ఫస్ట్ టైం నాకు కూడా ఒక గుడ్ మార్నింగ్ చెప్పండి. ప్రౌడ్ ఆఫ్ యు రా. అయ్యో కమోడ్ కుండలు ఏంటి ఫిక్స్ చేసుకోకుండా బయట పెట్టుకున్నారు? ఇవి మన కంపెనీ ప్రొడక్ట్స్ అర్జున్. సిరామిక్స్ అన్నారు కదే. టాయిలెట్ కూడా సెరామిక్స్. స్కూల్లో చదువుకోలేదా? ఓయ్ అను, నేనేం చేయాలో కూడా చెప్పవే. సారీ రా. టెస్లర్? ఎస్ మ్యామ్. నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి. ఓకే మ్యామ్. నీ పని ఈ డోర్ నుంచి వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. అర్జున్ కమ్ కమ్ కమ్. ఇదేంటే బిజినెస్ దరిద్రమే. ఆ కలర్ రిజిస్టర్ అర్జున్ ఒకసారి కూర్చో. కూర్చో కూర్చో. ఓకే. అరే సిట్ డౌన్. ఎలా గ్రిప్ కంఫర్ట్ ఇలా కూర్చుంటే హైట్ ఉందా? ఒకసారి హైట్ చెక్ చేస్తాను. ఏం చేస్తారు మామా? అర్జున్, మనిషి కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందాం అనుకునేది ఈ ఒక్క ప్లేసే, టాయిలెట్. అక్కడ కొంచెం కంఫర్ట్ క్వాలిటీ ఇవ్వడం మన బాధ్యత కాదా? నువ్వే చెప్పు. అదే నీ పని. కానీ ఆ పోస్ట్ ని అంటారు. ఆ పోస్ట్ ని ఏమంటారే? క్వాలిటీ చెక్ మేనేజర్. క్వాలిటీ చెక్ మేనేజర్, అది నీ పోస్ట్. నేను పని చేయడం అంటున్నా. నేను చేయట్లే. 20 ఏళ్ళ నుంచి ఈ పనే కాదు, అన్ని పనులు నేనే చూసుకుంటాను. నాకు నడుము కూడా. పనికి ఇప్పుడు నువ్వు వచ్చావు, హ్యాపీ. అర్జున్, ఇప్పుడు కస్టమర్లు వస్తారు, డబ్బులు ఇస్తారు, మన ప్రోడక్ట్ కొనుక్కుని వెళ్తారు. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ఆ ప్రోడక్ట్ ముందు మనకు నచ్చాలి. కరెక్ట్. దానికి మన క్వాలిటీ కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చెక్ చేద్దాం. నా బతుకంతా కామెడీ అయిపోయింది సార్ మీకు. లేదు లేదు లేదు, నువ్వు ఫీల్ అవుతున్నావు చూడు, దానికి నువ్వు వస్తావు. కళ్ళు మూస్తే కమ్మట్టుకుండేలా కనిపిస్తున్నాయి. పొట్టి నూడిల్స్, నాకు ఈ జాబ్ బోర్ కొడుతుంది, సెపరేటెడ్ లేదు. ఫస్ట్ డే వరకు ఎవరికైనా బోర్ కొడుతుంది అర్జున్, పోను పోను అలవాటు అవుతుంది. ఎవ్రీ డే తెల్లారు ఇదే పని చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో నా లైఫ్. మీరే ఆలోచించారు. అదృష్టను కొట్టింది పసు, కళ్ళు ముసాక, రొటీన్ లైఫ్ వచ్చి డల్లయ్య వేసు, కళ్ళు దిగాక, టాయిలెట్ సీట్లలో మారింది లైఫ్, డ్యూటీ ఎక్కాక, దాని తప్పి పెళ్లి కళ్ళు పడ్డాక, లగ్గి తన్నిందిగా చిక్కులే.
Nah, but I'm liking this. Job is fine. It's fine. Yeah. Went for comedy. यार वो expected the office job ये वो ऐसा and there is उसको लगा ऐसा कुछ है. It's just बोलते ना checking toilets, Checking comfort, doors, quality. yeah, comfort, quality, and everything. But nothing happened at first night. But like even she was expecting because her face. She actually liked him. If you see before, like she has some feeling, but he did not. He did not, of course. Absolutely. So that's the issue here. But Victory Venkatesh is here, so it's gonna be more fun now. It will be more fun to watch. We'll wait for more, guys. So meanwhile, do like, subscribe, Share, comment, click on the bell icon.